హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథల ప్రపంచం. ఇవాళ బంగారు మామిడి పళ్ళు అనే ఒక చిన్న హాస్య కథను వినేద్దామండి. పూర్వం ఒక రాజుగారి తల్లి చనిపోయేటప్పుడు కొడుకును పిలిచి నాకు మామిడి పళ్ళు తినాలని ఉంది తెప్పించమని అడిగిందట. అది మామిడి పళ్ళ కాలం కాకపోవడంతో ఎక్కడా పళ్ళు దొరకలేదు. ఆమె మామిడి పళ్ళు తినకుండానే చనిపోయింది. రాజుగారికి తన తల్లి చివరి కోరిక తీర్చలేకపోయానే అనే బాధపడుతూ ఉండేవాడట. దురాశాపరుడైన ఆయన పురోహితుడు, రాజా, మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరము ఆవిడ తిథినాడు బ్రాహ్మణులకు బంగారు మామిడి పళ్ళు దానం చేయవచ్చు అని చెప్పాడట. రాజుకు అది నచ్చింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు బంగారు మామిడి పళ్ళు తయారయ్యాయి. ఆవిడ తిథినాడు అందరు బ్రాహ్మణులకు తరో బంగారు మామిడి పండు దొరికింది. మంత్రిగారికి మాత్రం ఇది నచ్చలేదు. ప్రతి సంవత్సరము ఇలా ఇస్తూ పోతే ఖజానా ఖాళీ అవటం ఖాయం అని రాజుగారు విదీషకుడిని పిలిపించి దీనికేదైనా పరిష్కారం చెప్పు అని అడిగాడు. అతను సరేనని మంత్రికి ఒక ఉపాయం చెప్పి పంపించాడు. మంత్రి తన తల్లి ఆబ్దికం నాడు నేను ఆవిడ చివరి కోరిక తీర్చదలుచుకున్నాను అని ప్రకటించాడు. బ్రాహ్మణులంతా సంతోషపడ్డారు. రాజుగారు బంగారు మామిడి పళ్ళు ఇచ్చారు. ఇంకా ఈ మంత్రి కూడా అట్లాంటిదేదో ఇస్తాడు అని సంబరపడ్డారు. మంత్రిగారి తల్లి ఆబ్దికం రానే వచ్చింది. ఆయన ఒక్కొక్క బ్రాహ్మణ్ణి లోపలకు పిలిచి ఇనపగరిటె కాల్చి వాత పెట్టి పెరటిదారిన వారిని పంపించసాగాడు. వాళ్ళు మంటకు తట్టుకోలేక అరుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్లి రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజు మంత్రిని పిలిపించి ఇదేం పని అని అడిగారు. అప్పుడు మంత్రి, మహారాజా, మా అమ్మ కీళ్లవాతంతో చనిపోయింది. చనిపోయే ముందు నాయనా, దీనికి వాత ఒక్కటే మందు, ఇనుప గరిటె కాల్చి నాకు వాత పెట్టరా అని అడిగింది. నా భార్య గరిటె కాల్చి తెచ్చేలోపే ఆవిడ చనిపోయింది. మరి కొడుకుగా ఆవిడ చివరి కోరిక తీర్చటం నా విధి కదా. అందుకని మీరు చూపిన దారినే నేను నడిచాను అన్నాడు. రాజుకు జ్ఞానోదయం అయింది. అప్పటి నుండి బంగారు మామిడి పళ్ళు దానం చేయటం రద్దు చేశాడు. ఇంకా ఇదేనండి కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.